శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కోయా గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8074148455. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ నెల 13వ తారీఖు పౌర్ణమి. సింహరాశి వారికి ఈ నెల 13 లోపు జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి? ఈ మార్పు జరగటానికి గల కారణమేమిటి? ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చిందా రాలేదా? మంచి సమయం రాలేదు అంటే ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి? అలాగే ఈ సమయంలో మీకు ఎవరితో ఎక్కువగా ఆపద పొంచి ఉంది? అలాగే ఆ వ్యక్తులెవరు, వారినెలా గుర్తించాలి? ఈ సమయంలో జేబులో ఏ 2 వస్తువులు పెట్టుకోవటం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు చాలా ధైర్యవంతులు, సాహసవంతులని చెప్పుకోవచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎదుర్కొని సమస్యల్ని పరిష్కరిస్తారు. కష్టాలు భయపెట్టినా వీరిని కిందకు పడదోయలేవు. చక్కటి ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. దయాగుణం, క్షమాగుణం, దానగుణం కలిగి ఉంటారు. ఎన్నో మంచి గుణాలను కలిగినటువంటి ఈ రాశివారు గత 5 సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. అది కెరీర్ పరంగా కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, లేదా కుటుంబ పరంగా, కోర్టు సమస్యలు, ఇలా అనేక రకాలుగా ఏదో ఒక సమస్యలో చిక్కుకొని ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇకపై మీకు అటువంటి పరిస్థితి ఎదురు కాదు. మీ తలరాత మారనుంది. మీరు ఎదుర్కొన్న కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోనున్నాయి. మీ దశ తిరగబోతోంది. అయితే అదృష్ట యోగాలను పొందటానికి మీరైతే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ప్రతి అంశంలో నష్టాన్ని చూడటానికి గల కారణం, మీరు ప్రతి ఒక్కరిని నమ్ముతారు. అందరూ మనవాళ్లే అని దగ్గరకు తీస్తారు. కానీ మీరు నమ్మిన వాళ్లే తిరిగి మిమ్మల్ని మోసం చేస్తారు. దానివల్లే మీకు ఎక్కువగా కాస్త నష్టాలు ఎదురవుతాయి. అది ఆర్థిక పరంగా కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, లేదా స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. ఇది సమయంలో మీ వృత్తి వ్యాపారాల్లో లేదా మీరు పనిచేస్తున్న సంస్థల్లో శత్రువులు కూడా మీపై దాడి చేస్తారు. వారు అనేక రకాలుగా మిమ్మల్ని కిందికి తోయటానికి, మీ మీద బురద చల్లటానికి ప్రయత్నిస్తారు. మీ మీద ఉన్నవి లేనివి చెప్పటం, మీరు లేని చోట మీ గురించి తప్పుగా మాట్లాడి దాన్నుంచి మీ ఉన్నతాధికారుల దగ్గర నుంచి లబ్ధిని పొందటానికి ప్రయత్నిస్తారు. అంటే మీ గురించి చెడుగా చెప్పటం వల్ల మీ బాస్ వాళ్లను మెచ్చుకొని, అవును నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అనిపించుకోవటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయం మీకు తెలిసి మీరు మానసికంగా కృంగిపోతారు. ఇక ఇప్పటి నుంచి అటువంటి పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మటం అంత మంచిది కాదు. సమాజంతో పాటు మీరు మారాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీ కెరీర్ని నిలబెట్టుకోవటం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపారు. ఇలా చేయాలి, అలా చేయాలి అని గొప్పగా ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు. వాటిని నిజం చేసుకోవటానికి మీరు ఎన్నో రకాల ఆలోచనలు చేశారు. ఇక ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. అయితే ఇప్పటిదాకా ఎన్ని ఇబ్బందులు పడినా, ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా, మీ మీద నిందలు వేస్తున్నా కూడా మీరు వాటిని ఎదుర్కొంటూ నిలబడ్డారు. అంటే మీకు దైవభక్తి అండగా ఉంది. కేవలం మీరు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క ఫలితాన్ని మీరు ఈ సమయంలో అనుభవిస్తున్నారు. కాబట్టి కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఏం చేయాలో తెలియక, అలాగే కష్టాల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక విపరీతమైన ఆలోచన చేస్తున్నారు. అయితే మీకున్నటువంటి ముఖ్యమైన సమస్య అనేది తొలగిపోయే సమయం వచ్చేసింది. అమ్మవారి దయ వల్ల మీకు ఆ సమస్య నుంచి బయటపడటానికి ఒక మార్గం కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, దైవశక్తి మీతో ఉంది. ఆ శివ కుటుంబం యొక్క ఆశీస్సులు మీ కుటుంబం పైన ఉండటం వల్ల ఇంతకాలం మీరు ఎన్నో కష్టాలను దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు. ఇక ఇప్పటిదాకా మీరు ఏదైతే శుభవార్త వినాలని ఎదురు చూస్తున్నారో, అది ఏ అంశంలోనైనా సరే ఆ శుభవార్తను మీరిప్పుడు వినబోతున్నారు.
ఇటువంటి సంతోషకరమైన వార్తలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. మీ జీవితంలో ఆనందం నిండిపోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కల నెరవేరుతుంది. ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వారు కానీ, తెలిసిన వారు కానీ మీ మధ్యనే ఉంటూ మీపై కుట్రలు చేస్తున్నారు. వారెవరో మీరు గమనించి గుర్తించవలసిన అవసరం ఉంది. ఇక మీ రహస్య శత్రువులను మీరు నమ్మటం వలన మీకు అనేక రకాలుగా వారు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇక మీరు గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడి పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా చివరి దాకా వచ్చి వాటి నుంచి బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మిమ్మల్ని ఆదుకున్నది ఆ శివయ్యే అని చెప్పొచ్చు. ఆ శివ పార్వతులే మీకు అండగా ఉన్నారు. ఇక ప్రతిరోజు కూడా మీరు నిత్య పూజ నిర్వహించటం, దేవుడికి దీపారాధన చేసుకోవటం, మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవటం వల్ల మీకు అనేక రకాలుగా శుభాలు చేకూరుతాయి. కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సుఖంలో ఉన్నప్పుడు కూడా దైవ నామస్మరణ చేసుకుంటే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఉండటం మంచిది అని సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు రక్షించలేదు కాబట్టి దేవుడు లేడనే భావన మీకు రాకూడదు. అందుకోసం ప్రతిరోజు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మిమ్మల్ని ఇప్పటిదాకా రక్షించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. దేవుడి పైన మీ నమ్మకాన్ని ఎప్పుడూ అలానే ఉంచుకోండి. ఇక ఆర్, పి ఇంకా టి అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారు మీ పక్కనే ఉంటూ మీ స్నేహితుల వలె నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు వారి చేష్టలను కాస్త గమనిస్తూ ఉండాలి. ఈ సమయంలో మీరు రహస్య శత్రువుల్ని గుర్తించి గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే జీవితంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి అర్చన చేయించుకోండి. అలాగే మాస శివరాత్రి రోజున అభిషేకాన్ని నిర్వహించినట్లయితే శివుని యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మీపై ఉంటాయి. ఇక ఈ సమయంలో ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీరు పురోగతి సాధించటానికి ఈ 2 వస్తువులు మీరు పర్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. పురుషులైతే మీ షర్ట్ జేబులో కానీ, ప్యాంటు జేబులో కానీ, పర్స్లో కానీ పెట్టుకోండి. స్త్రీలైతే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండి బిజినెస్ చేసేవారు కానీ, లేదా గృహిణులు కానీ మీకు గల్లాపెట్టెలో కానీ, లేదా మీరు డబ్బులు దాచే ప్రదేశంలో కానీ ఈ వస్తువులు పెట్టుకోవచ్చు. ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. గురువారం రోజున దేవుడి వద్ద దీపారాధన చేసి 2 లవంగాలను అలాగే 2 యాలకులను లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి వాటిని మీ పర్స్లో కానీ, జేబులో కానీ, డబ్బులు దాచే ప్రదేశాల్లో కానీ ఉంచటం వల్ల మీకు ధనం ఆకర్షింపబడుతుంది. వీటిని తరచుగా మనం మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం. కాబట్టి లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టం. ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి. సో చూశారు కదండి, ఈ నెల 13 లోపు సింహరాశి వారి జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో మీకు ఎవరితో ఎక్కువ ఆపద పొంచి ఉంది, అలాగే ఆపద నుంచి ఎలా బయటపడాలి, ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.